హలో పిల్లలు, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? బాగున్నామక్క. ఓకే. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఏంటి 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 ఒక్కళ్ళు ఇద్దరేనా హ్యాపీగా ఉంది? ఎవరికి ఇష్టం లేదా జూమ్ జూమ్ సండే స్కూల్? ఇష్టం అక్క. ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు? ఓకే, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్న వాళ్ళు ఓఎస్ చెప్పండి. ఆర్ యు రెడీ? ఓకే, మన మధ్యలో డానీ అని ఉన్నారు. అన్నే మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. ప్రేయర్ అంటే పొజిషన్ లోకి రావాలి కదా. 1 2 3. ఓకే, డానీ అన్న ప్రేయర్ చేయండి. హలో పిల్లలు, అందరూ ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన అనగానే అందరూ మోకాళ్ళు వేసి రెండు చేతులు ఏసే వైపు జోడించాలి. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అన్నయ్యోళ్ళు అక్కోళ్ళు మన స్కిట్స్ పాటలు డాన్స్ నేర్పించడానికి రెడీగా ఉన్నారు. అన్ని రెడీ చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్నపిల్లలందరికీ పాటలు స్కిట్లు నేర్చుండగా మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఏ ఆటంకం లేకోకుండా జూమ్ వల్ల మీరే సహాయం చేయండి ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది చిన్నపిల్లలు రెడీ అవుతుండగా మీ సన్ని తోడుగా ఉంచండి నాయన. వీడియోస్ అన్ని క్లియర్ గా కనిపించడానికి మీరు సహాయం చేయండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చిన్నపిల్లలు నా యొద్దకు రానిది వారిదే పరలోక రాజ్యం అని చెప్పావు కదా యేసయ్య. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సన్ని తోడుగా ఉంచండి. ఏ ఆటంకం లేకోకుండా మొదటి నుంచి చివరి వరకు సండే స్కూల్ చక్కగా జరగడానికి మీరు సహాయం చేయండి నాయన. యెహోవా యందు భయభక్తులు నీకు నేర్పుతాను, పిల్లలారా వచ్చి నా మాట వినండి అని చెప్పావు కదా యేసయ్య. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. బాలుని నడవవలసిన వాడికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పావు యేసయ్య. మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి యేసయ్య. మీ సన్నిధి తోడుగా ఉంచండి యేసయ్య. తండ్రి, ఆది నుంచి అంతవరకు మీరే నడిపించండి ప్రభా. ప్రార్థన చేసే వాళ్ళని, హోస్ట్ చేసే వాళ్ళని, హోస్ట్ చేసే వాళ్ళని, డాన్సులు నేర్పే వాళ్ళని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, మీరే సహాయం చేసి కృప చూపించమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని, ఈ ప్రార్థన వినమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు. పాటలన్నీ నేర్చుకోండి. ఓకే అన్న, వందనాలు అన్న. వందనాలు. సరే పిల్లలు, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు యాక్షన్ సాంగ్స్ వేయడానికి? మీ తమ్ చూపించండి. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, మన మధ్యలో సిస్టర్స్ అక్క వాళ్ళు ఉన్నారు. ఓకే, అక్క వాళ్ళు ఇన్వైట్ చేద్దామా మరి? మాది నేను ఒక సాంగ్ చెప్పే వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే అక్క. ఓకే పిల్లలు, లాస్ట్ టైం మనం ఒక సాంగ్ నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుందా? JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. గుర్తుందా? ఓకే, కూర్చొని చేద్దాం. స్టార్ట్. JESUS ఈస్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. JESUS is the king of my life. He saved my soul from sin, send the Holy Ghost within. He is the king, he is the king of my life. JESUS is the king of my life. JESUS is the king of my life. He saved my soul from sin, and the Holy Ghost within. He is the king, he is the king of my life. Okay? Okay, next, what a mighty God we serve. Okay? Ready, start. పిల్లలు అందరూ యాక్షన్ చేయాలి, నేను చూస్తున్నా. ఓకే ఓకే, రెడీ, స్టార్ట్.
What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. What a mighty God we serve. పిల్లలు అందరూ చేయాలి. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. ఓకే, అందరు లేచి నుంచోండి. ఇంకొక యాక్షన్ సాంగ్ చేద్దాం. రెడీయా పిల్లలు మీరు యాక్షన్ సాంగ్ చేయడానికి? ఓకే ఓకే, మన మధ్యలో అక్క వాళ్ళు రెడీగా ఉన్నారు పిల్లలు. ఓవర్ టు సిస్టర్స్. మేరీ అక్క. అక్క ఓకే 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 అక్క, యూ కెన్ స్టార్ట్. అక్క సాంగ్ వినిపించట్లేదు అక్క. సాంగ్ వినపట్లేదా? వినిపించట్లేదు అన్న. ఒక్క నిమిషం ఓకే పిల్లలు, లాస్ట్ టైం మనము మంచి మంచి యేసు నాకున్న కాపరి అనే యాక్షన్ సాంగ్ చేసాం, గుర్తుందా? ఈ లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆ సాంగ్ ఒక్కసారి మనం చేద్దాం. రెడీ, స్టార్ట్. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. నేమి లేదు కలిమి కలదు నాకు ఎప్పుడు, లేత లేత పచ్చికలే నేనున్న స్థలములు. ప్రాణములకు సేద తీర్చు గొప్ప కాపరి, ప్రేమ నీతి దారులలో నడుపు కాపరి. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. ఓకే పిల్లలు, దిన్నా దిన్ దిన్ అన్న రెడీయా? ఓకే, దిన్నా దిన్ దిన్నా తానా అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే. అడ్డంకులు వచ్చినవి స్నేహమాగిపోలేదు. దిన్నా దిన్న తానా, పక్షపాతి రోగి అని చెయ్యి విడవలేదు. దిన్నా దిన్న తానా, భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైకు ఆయ సూపర్ ఫ్రెండ్షిప్. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు
వన్ బై వన్ పరుగులు తాళ్ళతో కట్టారు, యేసు ఎదుట దింపారు. పరుగులు తాళ్ళతో కట్టారు, యేసు ఎదుట దింపారు. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైకు ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైకు ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్. దిన్నా దిన్ దిన్న తానానా, దిన్నా దిన్ దిన్న తానానా. అడ్డంకులు వచ్చనని స్నేహమాగిపోలేదు, దిన్నా దిన్ దిన్న తానానా. పక్షపాతి రోగి అని చెయ్యి విడవలేదు, దిన్నా దిన్ దిన్న తానానా. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైకు ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైకు ఆయ సూపర్ ఓ ఫ్రెండ్షిప్. శాంసన్ అన్నా, ఓకే పిల్లలు, ఈరోజు ఇంకొక కొత్త సాంగ్ నేర్చుకుందాం. ఓ బ్రదర్. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. నీవిలా యేసుతో కలిసి నడచిన, నీవెలా మేలుగా మారెదవిది నిజము. నీవిలా యేసుతో కలిసి నడచిన, నీవెలా మేలుగా మారెదవిది నిజము. త్వరపడి అడుగు, ఆతృతపడి నడువు, సంతృప్తిగా గడుపు, ఈ కలయిక శాశ్వతము. త్వరపడి అడుగు, ఆతృతపడి నడువు, సంతృప్తిగా గడుపు, ఈ కలయిక శాశ్వతము. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. లోకము పాపములో బందీ అయినది, పాపికి యేసులో విడుదల ఉన్నది. లోకము పాపములో బందీ అయినది, పాపికి యేసులో విడుదల ఉన్నది. త్వరపడి అడుగు, ఆతృతపడి నడువు, సంతృప్తిగా గడుపు, ఈ కలయిక శాశ్వతము. త్వరపడి అడుగు, ఆతృతపడి నడువు, సంతృప్తిగా గడుపు, ఈ కలయిక శాశ్వతము.
మౌలి యొక్క సాంగ్ వినపడుతుందా? స్టార్ట్ చేసారా? స్టార్ట్ చేసా, వినిపించట్లేదా? నీకు వినిపిస్తుందా? సరే ఆహా, మా దగ్గర నుంచి సాంగ్ సాంగ్ అనేది వస్తది, వాళ్ళు డాన్స్ చేస్తారు. ఓ, అలా అలా కుదరదు అనుకుంటా. ఓకే, ఒకసారి పెట్టు నువ్వు. ఓకే. నాకు తెలిసి ల్యాగ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి లేట్ గా వినిపిస్తుంది. వాళ్ళు యాక్షన్ చేస్తే యాక్షన్ లేట్ గా కనిపిస్తుంది అనుకుంటా. అక్క, మేరీ అక్క, మీరు పాడుతూ వేసేయండి సాంగ్. మీరందరూ పాడుతూ వేయండి. ఓకే, సాంగ్ వద్దు, ఆడియో సాంగ్. ఓకే, స్టార్ట్ అక్క. పాడండి. అది ఫస్ట్ అన్నమాట. अपने यीशु के लिए अंधा ओ अंधा अंधा देखने लगा लगड़ा लगड़ा देखने लगा अंधा ओ अंधा अंधा देखने लगा लगड़ा ओ लगड़ा लगड़ा चलने लगा बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए डर डर ओ डर 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 लगा शैतान ओ शैतान यीशु के नाम से डर डर ओ डर 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 कांपने लगा शैतान ओ शैतान यीशु के नाम से बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए అక్క, చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ మా పిల్లలందరికీ వచ్చు. పిల్లలు, ఈ సాంగ్ మీ అందరికి వచ్చు కదా? వచ్చిన వాళ్ళందరూ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్క వాళ్ళతో పాడుతూ మళ్ళీ వేద్దాం, ఓకేనా? అక్క, ఇంకొకసారి వేద్దాం అక్క. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए अंधा ओ अंधा अंधा देखने लगा लगड़ा ओ लगड़ा लगड़ा खेलने लगा अंधा ओ अंधा अंधा देखने लगा लगड़ा ओ लगड़ा लगड़ा चलने लगा बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए
ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। दर दर ओ दर 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 कांपने लगा शैतान ओ शैतान यीशु के नाम से दर दर ओ दर 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 कांपने लगा शैतान ओ शैतान यीशु के नाम से बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. పిల్లలు, ఇప్పుడు మనము నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓవర్ టు మాధవి అక్క. ఓకే పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారా సాంగ్స్? నచ్చాయా సాంగ్స్? కూర్చోండి అందరూ. నచ్చాయక్క. బాగున్నాయా? ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు. అందరు మీ వీడియోస్ ఆన్ చేయండి తొందరగా. ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు మన మధ్యలో రూపక్ ఉన్నారు. అక్క టెస్ట్ మోనీ కోసం ప్రేయర్ చేస్తారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది టెస్ట్ మోనీ? టెస్ట్ మోనీ అంటే తెలుసా పిల్లలు మీకు? సాక్ష్యం చెప్తారు కదా అక్క వాళ్ళు. ఏమని చెప్తారు సాక్ష్యం? నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, టీవీలు చూశాను, ఏసైకి సారీ చెప్పాను, అట్లా చెప్తారు కదా అక్క వాళ్ళు. తెలుసా? ఎంతమంది తెలుసు టెస్ట్ మోనీ? థమ్స్ అప్ చూపించండి. ఓకే, ఓ మీ అందరికి టెస్ట్ మోనీ తెలుసా? సరే మరి అయితే మన మధ్యలో రూపక్ ఉన్నారు, బ్లెస్సింగ్ అక్క ఉన్నారు. బ్లెస్సింగ్ అక్క మనకి టెస్ట్ మోనీ చెప్తారు, దాని గురించి రూపక్క ప్రేయర్ చేస్తారు. ఓకే, మీరు మీ పొజిషన్ లోకి వచ్చేయండి. ప్రేయర్ అంటే ఎలా? 1 2 3 అందరూ కళ్ళు మూసేయాలి. ఓకే అక్క, రూపక్క ప్రేయర్ చేయండి అక్క. హలో పిల్లలు, అందరికీ వందనాలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమయు కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామం బట్టి నీకే వందనాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు కాచి కాపాడావు దేవా, మరలా మమ్మల్ని సండే స్కూల్ కు నడిపించారు, నీకే వందనాలు తండ్రి. నాయన మరి ఇప్పుడు టెస్ట్ మోనీ జరగబోతుండగా తండ్రి నాయన అక్క సాక్ష్యం మా అందరి జీవితాలు మేము మార్చుకునేలాగా సహాయం చేయండి. పిల్లలు కూడా దాన్ని విని నాయన దాన్ని నెమరు వేసుకొని తండ్రి వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళను దేవ ఆ విధంగా వాళ్ళ బ్రతుకులను సహాయం చేయండి ప్రభువా. యాక్షన్ సాంగ్స్ లో స్టార్టింగ్ నుంచి నాయన మీరుగా నాయన అధ్యక్ష వహించారు, నీకే వందనాలు. ఈ ప్రోగ్రామ్ అంతటిని నాయన మీరుగా సక్సెస్ఫుల్ గా జరిగించండి అయ్యా. ఆ సాక్ష్యాన్ని బట్టి మా హృదయాలను పిల్లల హృదయాలు మార్చుకునేలా సహాయం చేయండి. జరగబోయే అన్నింటిలో మీరుగా అధ్యక్ష వహించమని యేసు క్రీస్తు నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, ఇప్పుడు బ్లెస్సింగ్ అక్కని ఇన్వైట్ చేసేద్దాం. ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ ఎస్. ఓకే, మన మధ్యలోకి బ్లెస్సింగ్ అక్క వచ్చేసారు. మీరు టెస్ట్ మోనీ జాగ్రత్తగా వినాలి, ఓకేనా? అక్క వందనాలు. ఉన్నా లవ్లీ. అక్క ఇట్లా మీరు
మొబైల్ ని హారిజాంటల్ గా పెట్టండి, ఆటో రొటేట్ లో పెట్టి. ఇస్ ఇట్ ఓకేనా? అంతే అక్క. ఓకే అక్క, వందలు అక్క. అందరికి వందలు చెప్పండి అక్కకి. అంతే అక్క. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? రెడీగా ఉన్నారా సాక్ష్యం వినడానికి? ఎస్. జాయ్. ఎస్. ఏంటంటే నా పేరు బ్లెస్సీనా కంటే ముందు నా పేరు శిరీష. ఎలా శిరీష బ్లెస్సీనగా మారిందో చెప్తాను, సరేనా? మాది క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు, నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే మా పేరెంట్స్ విగ్రహారాధన, పూజలు చేస్తారు, టెంపుల్కి వెళ్తారు, అక్కడ విగ్రహాల చుట్టూ తిరుగుతారు, మాలలు వేస్తారు. అలా ఉండేటువంటి ఫ్యామిలీ. జీసస్ అంటే తెలీదు, బైబిల్ అంటే తెలీదు. అసలు చర్చికి వెళ్ళే వాళ్ళంటే కూడా ఒక రకమైన ద్వేషంతో ఉండేటువంటి ఫ్యామిలీ. అర్థమవుతుందా? ఎవరైనా చర్చికి వెళ్తున్నా అంటే చీ చీ చీ, ఎంత అసలు వాళ్ళకు పరాయి దేశస్తులు దేవుణ్ణి నమ్ముతారు, వాళ్ళేంటి, వాళ్ళకి అసలు మతి ఉందా అంటారనమాట. అలాంటి బ్యాక్గ్రౌండ్లో నేను పుట్టాను. అయితే మా నాన్నమ్మ చర్చికి వెళ్ళేవారు. మా నాన్నమ్మతో నేను కలిసి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. మా డాడీకి ఆ విషయం తెలిస్తే కొట్టే వాళ్ళని భయం వేసి దాక్కొని మా డాడీ బయటికి వెళ్ళిన తర్వాత నాన్నమ్మతో కలిసి చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ సండే స్కూల్లో మనకి ఇప్పుడు అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎలా అయితే సాంగ్స్ నేర్పిస్తున్నారో, ప్రేయర్ నేర్పిస్తున్నారో, వాకింగ్ చెప్తున్నారో అవన్నీ కూర్చొని జాగ్రత్తగా వినేదాన్ని. ఎంత బాగా చెప్పేవాళ్ళో. అందరికి అర్థమవుతుందా నా మాటలు? థమ్స్ అప్ చూపించండి. ఎస్. అక్కడ స్టోరీ చెప్పారు. అక్కడ ఒక రోజు ఒక అక్క స్టోరీ చెప్పారు. ఏంటంటే మనకు లోకంలో ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. మన ఫ్రెండ్స్ ఒక టైం వరకే ఉంటారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య నిజమైన ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఎప్పుడు మనతోనే ఉంటారు. మనం పడుకున్నా మనతోనే ఉంటారు, లేచినా మనతోనే ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతోనే ఉంటారని చెప్పారు. అవునా, అయితే నాకు ఆ ఫ్రెండ్ కావాలి, యేసయ్యని ఫ్రెండ్గా చేసుకుంటాను అనుకున్నా, ప్రార్థన చేసుకున్నా. ఆ విషయము ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీకి తెలిసిపోయింది. స్కూల్లో సండే స్కూల్లో చిన్న బైబిల్ ఇస్తారు కదా, బ్లూ కలర్ది. ఇప్పుడు నా దగ్గర అంటే పెద్ద బైబిల్ ఉందిలే, అప్పుడు చిన్న బైబిల్ ఇచ్చారు. చిన్న బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళి సండే స్కూల్లో చెప్పిన ఖండిత వాక్యం నేర్చుకుంటూ కూర్చున్నా. మా డాడీ చూశారు, మా మమ్మీ చూశారు. ఏంటి బైబిల్, ఏంటి బుక్ అన్నారు. బైబిల్ డాడీ, సండే స్కూల్లో వాక్యం చెప్పారు, నేర్చుకోమన్నారు, జీసస్ ఫ్రెండ్ అంట, నాకు ఆ ఫ్రెండ్ కావాలని తెచ్చుకున్నాను. అంటే ఫ్రెండా, జీససా, మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని బైబిల్ని ఇట్లా పడేశారు. నన్ను కొట్టడు కొట్టేశారు. అట్లా ఆ మూలను పోయి కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ఏసైతే చెప్తున్నా, ఏసయ్య చూడు, నేను సండే స్కూల్కి వచ్చాను, నేనేమి బయటికి వెళ్ళలేదే, ఫ్రెండ్స్తో ఆడుకోలేదే, అల్లరి పనులు చేయలేదే, మరి ఎందుకు నా పేరెంట్స్ కొట్టారు అని చెప్పి ఏడుస్తూ ఉన్నా. తెలియదు కదా, చిన్నదాన్ని, చాలా చిన్నదాన్ని, మీ అంతున్నా. అయినా కూడా అట్లే వాళ్ళకి తెలియకుండా మా నాన్నమ్మతో కలిసి సండే స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా నన్ను అస్సలు బయటికి వెళ్ళకూడదు, స్కూలు ఇల్లు అని చెప్పేశారు. బాగా కొట్టేసేవాళ్ళు, భయం వేసేది నాకు. అందుకని ఆగిపోయా. ఇంట్లోనే ఉండి ఎప్పుడైతే సండే స్కూల్లో వాక్యాలు చెప్పారో ఆ వాక్యాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని, సాంగ్స్ పాడుకుంటూ ఉండేదాన్ని. పేరెంట్స్ బయటికి వెళ్తారు కదా ఎప్పుడైనా, అప్పుడు ఇంట్లో ఒక్కదాన్ని డోర్ వేసేసుకొని ఆ సాంగ్స్ అన్ని గుర్తు చేసుకునేదాన్ని, ఒక్కదాన్నే పాడుకునేదాన్ని. చాలా హ్యాపీగా అనిపించేది పిల్లలు. అలా జరుగుతూ ఉన్న తర్వాత ఇప్పుడు చర్చికి వెళ్ళడం మానేశాను కదా, కాలేజ్కి వెళ్ళిపోయాను, చదువుకుంటూ ఉన్నాను. సడన్గా మా మమ్మీకి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, పిచ్చిగా మాట్లాడుతున్నారు, అసలు ఏమైందో తెలియదు. అన్ని హాస్పిటల్స్లో చూపించారు, ఇక్కడ చూపిస్తున్నా కూడా ట్రీట్మెంట్ సెట్ అవ్వట్లా. రోజుకి ఇంకా వీక్ అయిపోతున్నారు.
ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మా పేరెంట్స్ ఆలోచిస్తూ మా డాడీ ఏం చేశారంటే, మనకు పూజలు చేస్తాం కదా, ఆ టెంపుల్కి వెళ్దాము, ఈ టెంపుల్కి వెళ్దాము, అవి చేస్తే తగ్గుతుంది, ఇది చేస్తే తగ్గుతుందని అందరు చెప్పినవన్నీ చేశారు పిల్లలు. పూజలు చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చారు, మళ్ళీ ఎనిమల్స్ని సాక్రిఫైస్ చేశారు, అన్నీ చేశారు. హాస్పిటల్ తీసుకెళ్లారు, షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు, డైలీ మెడిసిన్స్, ఇన్ని మెడిసిన్స్ వేసుకుండేవాళ్ళు మా మమ్మీ. అయినా కూడా సెట్ అవ్వాల, రోజుకి వీక్ అయిపోతుంది మా మమ్మీ. ఇలా జరుగుతూ ఉంటే మసీద్కి వెళ్దాం అనుకున్నారు, అక్కడికి తీసుకెళ్ళినా కూడా మా మమ్మీ సెట్ అవ్వాల. ఇప్పుడు చివరిగా ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మనసులో అనుకుంటూ ఉన్నాను, నిజంగా దేవుడు ఉంటే, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి మా డాడీ కొట్టారే, మా మమ్మీ కొట్టారే, మళ్ళీ ఎందుకు మా మమ్మీని వాళ్ళు క్యూర్ చేయలేదు? మా మమ్మీకి ఎందుకు హీలింగ్ రాలేదు? రావాలి కదా, వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే పూజ చేస్తున్నాము ఇంట్లో, వాళ్ళకి నచ్చినట్లు అన్నీ చేస్తున్నాము, మా మమ్మీ వాళ్ళు మాలలు వేస్తున్నారు కదా, అన్ని చేస్తున్నప్పుడు హీలింగ్ రావాలి కదా, మా మమ్మీ సెట్ అవ్వాలి కదా. కానీ సెట్ అవ్వాలా, రోజుకి ఇంకా 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 వీక్ అయిపోతున్నారు. అందుకని మా డాడీ కలీగ్, అంటే డాడీతో పనిచేసే ఒక ఆంటీ చెప్పారనమాట, అన్నా నువ్వు చర్చికి రాకుండా గుళ్ళకి వెళ్ళావు, అక్కడ పూజలు చేస్తే అన్నీ చేసావు, అన్నీ మంత్రాలు చూసావు, టాబ్లెట్లు చూసావు, మసీదుకి వెళ్ళావు, ఒక్కసారి చర్చికి వెళ్ళండి అన్నా, నా మాట విని ఒక్కసారి వెళ్ళండి అన్నారు. అంటే అప్పుడు నేను విని, డాడీ వెళ్దాం డాడీ, ఒక్కసారి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాము, చర్చికి ఒక్కసారి వెళ్దాంలేండి, మీరు తక్కువ కులం దేవుడు అంటున్నారు కదా, అలా కాదు కానీ ఒక్కసారి వెళ్దాం, చేశాడా ఆయనే దేవుడు, చేయకపోతే మీ మాటే అని చెప్పినప్పుడు మా డాడీ సరే అని మా మమ్మీని నన్ను చర్చికి పంపించారు. ఓకే, ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ అయిందో మా మమ్మీ సెట్ అవ్వడం చూసాం, నార్మల్ అయిపోయారు. దేవుడు ఎప్పుడైతే ఆమెను చూసారో, ఆ ప్రార్థన ఎప్పుడైతే విన్నారో, మా మమ్మీ మొత్తము నార్మల్ అవ్వడం మేము చూసాం. అర్థమవుతుందా పిల్లలు? అప్పుడు నాకు అర్థమైంది, ఈ బొమ్మల్లో ఈ పూజలు చేయడం వల్ల వాళ్ళకి బొమ్మలకి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి కానీ చూడవు, చెవులు ఉన్నాయి కానీ వినవు, నోరుంది కానీ మాట్లాడవు, నిజంగా వీళ్ళు నిజమైన దేవతలు దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు ఎవరంటే యేసయ్యే అని ఆ రోజు నాకు తెలిసింది పిల్లలు. ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టా. ఎప్పుడైతే చర్చికి వెళ్తూ ఉన్నానో, ప్రార్థన చేసుకుంటూ ఉన్నానో, మా ఇంట్లో ఒక్కొక్కటి గొప్ప సమాధానము, విడుదల అన్నది మేము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఎప్పుడు నేను ఇలా చేస్తూ ఉన్నాను కానీ, చర్చికి వెళ్తున్నాను కానీ, ఇంకా నా నోట్లోంచి అబద్ధాలు వస్తున్నాయి, ఇంకా నేను సినిమాలు చూస్తూ ఉన్నాను, సినిమా పాటలు పాడుతూ ఉన్నాను, ఒక పక్క ప్రార్థన చేస్తున్నాను, ఒక పక్క సినిమా పాటలు పాడుతున్నాను, టీవీలు చూస్తున్నాను. మరి నాలో జయం లేదే, మరి ఎట్లా? యేసయ్యకి ఇట్లా రెండు మనసులు, రెండు ప్రవర్తనలు నచ్చవు కదా, నిజంగా ఒక్కటే ఉండాలి కదా, యేసయ్య పరిశుద్ధుడు కదా, యేసయ్యకి జోసెఫ్ ఎలా బ్రతికాడు, అంతమంది అన్నలందరూ గుంటలు వేసినా కూడా ఎంత ప్రార్థనతో ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు, అలా నేను బ్రతకాలని ఒకసారి మన శిరోమణి అమ్మగారు ఉన్నారు కదా, అమ్మమ్మ వాక్యం చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, నీలో పాపం అంటే సినిమాలు చూడడం అంటే పాపం, అబద్ధాలు మాట్లాడడం అంటే పాపం కదా, సినిమా పాటలు పాడడం అంటే పాపం, మరి ఒక టాబ్లెట్ వేసుకుంటే నీకు తలనొప్పి అయితే తలనొప్పి తగ్గుతుంది, మరి వాక్యం చదువుతున్నావే, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, మరి నీలోంచి ఆ పాపం పోయిందా అని అడిగారు. అర్థమైందా? నీలోంచి ఆ పాపం పోయిందా అని అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంటి ఇంత రోతగా బ్రతుకుతున్నాను, దేవునికి ఇది ఇష్టం లేదు కదా, దేవుడు పరిశుద్ధంగా బ్రతకాలంటున్నాడు కదా, నిజంగా దేవుని వాక్యం నాలో ఉంటే నేను ఎప్పుడు సినిమాలు చూడను కదా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను కదా, నేను ఎప్పుడు దొంగ బుద్ధితో నేను ఉండను కదా, పరిశుద్ధంగా ఉంటాను కదా అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి, నా పాపాలన్నిటినీ, చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న చెడ్డ బుద్ధి ఉండేది పిల్లలు, ఏంటంటే నా పక్కన ఏదన్నా మంచిగా ఉంటే అది తీసేసుకునేదాన్ని, అది నాది కాదు ఎవరిదో,
అయినా కూడా తీసేసుకునేదాన్ని. ఎంత చెడ్డ బుద్ధి కదా. అవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా, యేసయ్యా ఏది ముట్టుకొని నేను ఇప్పటి నుంచి నాదైనది నేను తీసుకుంటానే తప్ప నాది కానిది అది ఎంత మంచిదైనా కూడా నేను ముట్టుకోను అని చెప్పి అదంతా ఎక్కడెక్కడ నా చిన్నతనంలో తీసుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఇచ్చేసి సారీ చెప్పి, సారీ నాకు దేవుడు చెప్పాడు ఇంకెప్పుడు నేను అలా చేయను, ఇంకెప్పుడు మీ వస్తువులు నేను ముట్టుకోను, మీకు తెలియకుండా నేను ఏది చేయను, నన్ను క్షమించండి, యేసయ్యలాగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నా నోట్లో నుంచి చెడ్డ మాటలు రావు, ఇంకా నేను టీవీ చూడను అని చెప్పాను. తర్వాత మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి నాకు ఎప్పుడు కోపం ఉండేది మా డాడీ మీద. ఏంటంటే మా చెల్లి చిన్నది, అన్ని పనులు నాకే చెప్పేవాళ్ళు, నేనే అన్ని చేయాలి. ఏంటి అన్ని నేనే చేయాలా, చిన్నపిల్ల కదా, నాకంటే చెల్లి ఉంది కదా, చెల్లికి కూడా చెప్పొచ్చు కదా, ఆ పిల్లతో చేయించవచ్చు కదా, అన్ని నేనే చేయాలా, పెద్దదానైతే మాత్రం రెస్పాన్సిబిలిటీ అంతా నాకేనా, చూడు అన్ని నేనే చేయాల్సింది వస్తుందని మనసులు బాధపడేదాన్ని. ఆ విషయాలన్నీ దేవుడు గ్రహింపిచ్చాడు. దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు, జాగ్రత్తగా నెరవేర్చాలి, నిన్ను నమ్మకస్తురాలుగా ఉండాలనుకుంటున్నాడు అనే విషయాన్ని నేను అర్థం చేసుకొని నా తల్లిదండ్రుల దగ్గర వచ్చి మీ విషయంలో నేను బాధపడ్డాను అని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాను. మా తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఈ పిల్లలు ఏంటి ఇంత మార్పు, ప్రతి చిన్నదానికి కోప్పడేదే, ఇప్పుడేంటి కోప్పడట్లేదు, ప్రతి దానికి అలిగేదే, ఇప్పుడేంటి అలగట్లేదు, ఏంటి ఇంత ఓర్చుకుంటుంది, ఇంత సహిస్తుంది, ఒక రకమైన మార్పు నాలో గమనించారు. అప్పటి నుంచి వాళ్ళు కూడా నిజమైన దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నారు. అంతవరకు ఊరికే స్వస్థత కొరకు చర్చికి వచ్చారే కానీ ఎప్పుడైతే నేను సహవాసానికి వచ్చానో, ఎప్పుడైతే ప్రార్థనలో మారు మనసులో నా జీవితాన్ని దేవుని దగ్గర సమర్పించుకున్నానో, తర్వాత జరిగిన పరిస్థితులను చూసి నాలో మార్పును చూసి వాళ్ళే అన్నారు, నిజంగా యేసయ్యే దేవుడు. మా ఇంట్లో పటాలన్నీ కూడా ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళేసి వచ్చానో మా ఇంట్లో ఒక పెద్ద గుడిలాగా ఉండేది, ఒక రూమే విగ్రహాలతో ఉండేది, ప్రతిరోజు పూజ, ప్రతిరోజు పూలతో అలంకరించబడేది ఆ రూము. ఎప్పుడైతే ఇలా వెళ్ళేసి వచ్చామో అప్పుడు నేను మొత్తం అన్ని తీసి మూట కట్టి అన్ని తీసుకెళ్ళి నదిలో పడేశాను. మా తల్లిదండ్రులు ఒక్క మాట కూడా అనలేదు. ఏమన్నారు తెలుసా, నువ్వు చేసింది మంచి పని, ఎందుకంటే ఈ విగ్రహాలను ఇన్ని రోజులు నమ్మాము, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళని దేవుళ్ళు అనుకున్నాం, దేవతలు అనుకున్నాం, కానీ నిజమైన దేవుడు మనసును మార్చే దేవుడని, బ్రతుకును మార్చే దేవుడని ఈరోజు మాకు అర్థమైందని చెప్పారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం అలా మనసును మార్చుకొని బ్రతుకుతామో దేవుడు అంటాడు కదా, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు కావాల్సినవన్నీ ఇస్తాను అని. మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. నేను అలా అప్పటి నుంచి విగ్రహాల వైపు చూడలేదు, విగ్రహాలను మొక్కలేదు, టీవీలు చూడలేదు, సినిమాలు చూడలేదు, సినిమా పాటలు పాడలేదు, నా నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఎక్కడ కోపడడం కానీ, ఫైటింగ్స్కి వెళ్ళడం కానీ, ఇతరులవి తీసుకోవడం కానీ అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకున్నానో దేవుడు నన్ను బ్లెస్ చేసి నాకు జాబ్ ఇచ్చాడు. నేను ఎగ్జామ్ రాయకుండానే, ఎగ్జామ్ రాస్తే జాబ్ ఇస్తారు కదా, నేను ఎగ్జామ్ రాయకుండానే నాకు జాబ్ ఇచ్చేశాడు. అర్థమైందా? దేవుడు బెస్ట్ ఇస్తాడు. మనం ఎట్లా ఉండాలి? బెస్ట్గా ఉండాలి. బెస్ట్గా ఉంటే దేవుడు మనకి బెస్ట్ ఇస్తారు. అర్థమైందా? మరి ప్రార్థన చేసుకుందామా? యేసయ్యకి చెప్దామా, యేసయ్యా నాలో ఈ తప్పు ఉందయ్యా, ఈ లోపం ఉంది, నేనంతా ఒప్పుకుంటాను, బ్లెస్సింగ్ అక్క అన్ని విడిచిపెట్టిందంట కదా, నేను కూడా విడిచిపెడతాను, బెస్ట్గా నీకోసం బ్రతుకుతాను, నన్ను బ్లెస్ చేయండి. ప్రార్థన చేసుకుందామా? ఓవర్ టు లవ్లీ. అన్నాలక్క. ఓకే పిల్లలు విన్నారు కదా సాక్ష్యం, చూసారా అక్కనేసి ఎలా మార్చారో, విన్నారా? చూడండి అక్క అన్ని తప్పులు ఒప్పుకున్నప్పుడు వేసే ఎట్లా మార్చారు అక్కని, ప్రతి తప్పు ఒప్పుకున్నప్పుడు కదా పిల్లలు. మనం కూడా అలాగా మనం చేసిన ప్రతి తప్పును వేసే దగ్గర ఒప్పుకున్నప్పుడు వేసే మన హృదయాలను కూడా నూతనంగా మారుస్తారు. పాపం చేసినప్పుడు మన హృదయము భయంకరంగా ఉంటది, కానీ వేసే మన హృదయాన్ని ఎలా మారుస్తారు? ఆయన రక్తం ప్రోక్షించబడినప్పుడు మన హృదయంలో ఉన్న పాపం అంతా తీసేసి తెల్లగా మారుస్తారు కదా, సంతోషం.
చూపారు అక్క ఎంత సంతోషంగా ఉన్నారు. అక్క మారిన తర్వాత చెప్పినప్పుడు విన్నారు కదా. మరి ఆ సంతోషం మీకు కూడా కావాలా? మరి ప్రార్థన చేసుకుందామా మనం? అందరూ మోకరించేసేయండి త్వరగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య లెసన్ అక్కడ మీరు మార్చారు కదా ఏసయ్య. ఒకప్పుడు శిరీష్ అక్కలాగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్క బ్లెస్సింగ్ అక్కలాగా మారారు. కొత్తగా నూతన స్వభావం వచ్చింది కదా అక్కకి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించేసేయండి. కళ్ళు మూసేయాలి నాన్న, ఎవరు కళ్ళు తెరవకూడదు ప్రేయర్ లో. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఏసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. ఏసయ్య నేను కూడా మారాలి ఏసయ్య. నేను ఇలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఏసయ్య. మన మధ్యలో స్వప్నాకు ఉన్నారు, అక్క చిన్న ప్రార్థన చేస్తారు. పిల్లలు అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. నన్ను ఏసై ఇదిగో నోరు తెరిచి ప్రార్థన చేసినప్పుడు ఏసై ఉంటారు. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అక్క సాక్ష్యం మీరు విన్నారు కదా. ఏసయ్య నాకు సహాయం చేయండి ఏసయ్య, నన్ను మార్చండి ఏసయ్య. నేను ఇలా ఉండకూడదు ఏసయ్య. నేను నూతనమైన స్వభావం నాకు కావాలి ఏసయ్య. స్వప్నక్క ప్రేష్. అందరికీ ఉన్న చిన్న బిడ్డలు ప్రార్థన చేసుకుందామమ్మా. పరిశుద్ధ ప్రేంగల తండ్రి, మహిమ గల రాజాని బంగారు పాదాలకు అవ్వా, ఇంతవరకు తండ్రి జూమ్ మీటింగ్ లో జరిగించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మమ్మల్ని అందరినీ ప్రభువా ఏకంగా చేసి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ కొరకు నిన్ను గురించి తెలుసుకునే భాగ్యం మాకందరికి చిన్న బిడ్డలకి దయచేసినందుకు నీకే వందనాలు ప్రభువా. అయా నీ మాటలే మూటలుగా చేసుకొని బైబిల్ లెసన్ చెప్పుచుండగా ప్రభువా హెప్సిబాతో మీరు ముందుగా మాట్లాడండి. చిన్న బిడ్డలైన వారికి తండ్రి వెనకాలకి మనస్సును గ్రహింపును దయచేయమని, నీ కృపాసాలు వారి మీద ఉంచమని, విని మరిచిన వారిలే కాకుండా ప్రభువా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువా అనేకమైన బిడ్డలు మరలా ఇంకా జాయిన్ చేయేలా సహాయమును దయచేయండి. ఆది నుంచి అంతం వరకు ఏ ఆటంకం లేకుండా కాపాడండి. అంతా సరళం చేయమని నీ కృపాహస్తాలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డలైన వారు నీ జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి మార్పును అయా నేను మారాను, నేను వీటన్నిటిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభువా వారు మంచి బాటలో నడిచే భాగ్యం ప్రతి ఒక్క చిన్న బిడ్డకు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ కృపా కనికరం మా మీద ఉంచిన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నెక్స్ట్ పిల్లలు అందరూ కూర్చోండి. ఇప్పుడు మనం బైబిల్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో బైబిల్ లెసన్ చెప్పడానికి ఎవరున్నారో తెలుసా? హెప్సీ అక్కున్నారు పిల్లలు. సో అందరు జాగ్రత్తగా వింటారా? గుర్తుందా? నేను క్వశ్చన్స్ అడుగుతాను ఎండింగ్ లో మిమ్మల్ని అందరినీ. ఓకే, సో పిల్లలు మీరు చక్కగా అన్న దగ్గరకు పెట్టండి అన్న. ఓన్లీ తన ఫేస్ వరకు కనపడేలా చాలు. ఫేస్ బైబిల్. పిల్లలు అందరూ వీడియోస్ ఆన్ చేసేయండి, నాకు అందరూ కనపడాలి. వీడియోస్ ఆన్ చేసేయండి అన్న స్పీడ్ గా. శిరీష్ అక్క, మన పిల్లలు అందరు మంచి వాళ్ళు కదా. అవునక్క, చాలా మంచి. లాస్ట్ టైం చూసాం కదా ఎంత చక్కగా ఆన్సర్ చేశారో. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పిన ఆ బైబిల్ లెసన్ నుంచి కూడా ఇప్పుడు క్విజ్ అడుగుతాను అక్క. ఓకేనా పిల్లలు? లాస్ట్ టైం నేను ఎవరి గురించి చెప్పాను? ఏసై గురించి చెప్పాను కదా. అందులో నుంచి కూడా క్విజ్ అడుగుతాను, మరి రెడీగా ఉండాలి. ఓకే ఓకే అక్క, మా పిల్లలు చాలా షార్ప్ అక్క. ఓ చూద్దాం చూద్దాం. ఈ బైబిల్ లెసన్ వింటారా అక్క? విన్న తర్వాత రెండు ఒకేసారి అడుగుదాం. ఓకే ఓకే అక్క. పిల్లలు కెమెరాస్ కదులుతున్నాయి, కొంచెం కదలకుండా పెట్టుకోండి. చక్కగా కూర్చోండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసేయండి. ఓన్లీ అక్క వైపే చూడాలి. ఓకే ఓకే. హెప్సీ అక్క వందనాలు. ఓకే వందనాలు పిల్లలు. నా పేరు హెప్సిబా. నేను బైబిల్ కాలేజ్ స్టూడెంట్. ఈ రోజు మనం రాజు అయిన యేసయ్యను, ఆయన ఎన్నో ప్రాంతాల్లో ఆయన పరిచయం చేశారు. అయితే యేసయ్య జీవించినటువంటి సంవత్సరాలలో ఆయన ఒక రాజులాగా అధికారంతోనూ, ఆయన ఒక ఘనంగా
యెరూషలేం వీధుల్లో ప్రవేశించినటువంటి సందర్భాన్ని మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి పిల్లలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూస్తే, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా పిల్లలు? అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం ఫస్ట్ నుంచి చూస్తారా? నేను చదువుతున్నాను, చూడండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఓకే పిల్లలు, ఇక్కడ యేసయ్య తన 2 శిష్యులను పిలిచి, మీరు ముందున్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఒక కట్టబడిన గాడిద పిల్ల కనిపిస్తుంది అని చెప్పారు. అయితే కట్టబడిన గాడిద పిల్ల అంటే ఎట్లాంటిది అంటే, ఇప్పుడు మాట వినకుండా అసలు ఎవరికి బాగా తిరగబడతా కంట్రోల్ చేయకుండా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? కట్టేస్తారు. కాబట్టి అలాంటి దానిని యేసయ్య తీసుకురమ్మని చెప్పారు. అయితే యేసయ్య అంటారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎందుకు దాన్ని తీసుకెళ్తున్నారు అని అడిగారు అనుకోండి, మీరు అది యేసయ్య కావాలంట అని చెప్పండి, వెంటనే దాన్ని పంపిస్తారు అని యేసయ్య చెప్తారు. అయితే శిష్యులు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ కట్టి ఉన్నటువంటి గాడిద పిల్లని చూసి దాన్ని తీసుకొద్దాం అని అనుకుంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు దాన్ని తీసుకెళ్తున్నారు, అది దేనికి పనికిరాదు, దాని తల్లి పెద్ద గాడిదైనా దేనికన్నా పనికొస్తుంది, కానీ ఈ పిల్ల దేనికి పనికిరాదు, ఇది బాగా అల్లరి చేసింది, ఇది అసలు ఎవరికి మాట ఇందు, ఎందుకు దాన్ని తీసుకెళ్తున్నారు, దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు అని చెప్పి అంటారు. అట్లా అన్నప్పుడు శిష్యులు అంటారు, మరి ప్రభు చెప్పిన మాట వినాలి కదా శిష్యులు. ప్రభు చెప్పారు కాబట్టి, ఇది ప్రభు అడిగారు, ప్రభు కావాలంట అని చెప్పినప్పుడు ఆయన అంటారు, సరే తీసుకెళ్ళండి. అంటే ఆయనన్నా ఏమన్నా చేస్తారేమో అని చెప్పి తీసుకెళ్ళమని చెప్తారు. ఇక్కడ పిల్లలు మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం అల్లరి చేసే వాళ్ళు ఉంటారు పిల్లల్లో చాలా మంది. మీ పేరెంట్స్ మిమ్మల్ని అంటారా, నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు, నువ్వు దేనికి పనికిరావు, అసలు నువ్వు అంతా విసిగిస్తున్నావు అని చెప్తారా మీ పేరెంట్స్? అయితే అలాంటి వాళ్ళు కూడా యేసయ్య కావాలి. ఆ గాడిద దేనికి పనికిరాదు, కానీ యేసయ్య దాన్ని కోరుకున్నారు, యేసయ్య దాన్ని ఆశపడ్డారు, దాన్ని దగ్గరికి తీసుకోవాలనుకున్నారు. కాబట్టి మీలో ఎవరైనా అల్లరి చేసే పిల్లలు ఉంటే, మీ పేరెంట్స్ మిమ్మల్ని నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఏ పని రాదు, నువ్వు పద్దాకులు అల్లరి చేస్తావు అంటున్నారు అనుకోండి, మీరు బాధపడొద్దు. ఎందుకంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు. సరే, మరి గాడిద పిల్ల ఎవరికి మాట్లాడదు కదా. అయితే ఈ శిష్యులు వెళ్ళి యేసయ్య కోసం కావాలి అని అన్నప్పుడు వెంటనే ఆ గాడిద పిల్ల సైలెంట్ గా వాళ్ళ వెనకాల వెళ్ళిపోయింది యేసయ్య దగ్గరికి. ఇక్కడ అది అందరి దృష్టిలో అదేంటి, అల్లరి పిల్ల, లేకపోతే దేనికి పనికిరాని పిల్ల. కానీ యేసయ్య కావాలి, యేసయ్య రమ్మని చెప్పారు అన్న వెంటనే అది యేసయ్య చెప్పారు కాబట్టి, అది ఎలాంటిదైనా సరే అల్లరి చేయకుండా, నేను రాను అని చెప్పకుండా, మొండికేయకుండా యేసయ్య కోసం వెళ్ళింది. అలాగే పిల్లలు మన దగ్గరికి సండే స్కూల్ అక్కుళ్ళు, పాస్టర్ అంకుల్ వాళ్ళు వచ్చి, సండే స్కూల్కి రండి బాబు, సండే స్కూల్కి రండి పాప, ప్రార్థనకి రండి అని చెప్పినప్పుడు మనం కూడా వెళ్ళాలి. అయితే అక్కడ ఆ గాడిద పిల్ల దేనికి పనికిరాదు కదా, కానీ యేసయ్య పిలిచిన వెంటనే అది మొండికేయకుండా వెళ్ళింది కదా. మరి అలా వెళ్ళిన దాని వల్ల దానికి ఏమై ఉండిద్దో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అది యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నారు. అసలు గొప్ప గొప్ప రాజులు వాళ్ళు నగరంలోకి ఒక రాజులా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారు? పెద్ద పెద్ద గుర్రాల మీద, అవి చాలా అందంగా తయారు చేసి చాలా బలంగా ఉన్న వాటిని ఎంచుకుంటారు. కానీ యేసయ్య మాత్రం అలా కాదు. ఆయన యేసయ్యకి కావాల్సింది గొప్ప గొప్ప వాళ్ళ కోసం యేసయ్య రాలేదు. యేసయ్యకి గొప్ప గొప్పగా ధనవంతులు అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎవరైతే పాడైపోతున్నారో, ఎవరైతే బాగా లేరో
అలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకొని అలాంటి వాళ్ళని బాగు చేయడం కోసం యేసయ్య వచ్చారు. అందరూ పక్కన పెట్టేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని ఓదార్చి వాళ్ళని మంచిగా మార్చడం కోసం యేసయ్య వచ్చారు. అయితే దాని మీదకి యేసయ్య ఎక్కినప్పుడు అసలు అది ఎంతో సంతోషపడింది. ఎందుకనంటే దాన్ని అందరూ తిట్టేవాళ్ళు, దాన్ని అందరూ కోపగించుకునేవాళ్ళు, అది మాటినట్లేదని కొట్టేవాళ్ళు, ఒక మూల కట్టేశారు. అది ఆడుకోవడానికి కుదిరేది కాదు, అది ఎక్కడికైనా వెళ్ళాలంటే కుదిరేది కాదు. అయినా సరే అలాంటి నా పైన, అలాంటి నేను చెడ్డదాన్ని, కానీ యేసయ్య నా మీద ఎక్కారు అని చెప్పి దానికి చాలా సంతోషమైంది. అప్పుడు అది అది సంతోషపడి చిన్నగా నడుచుకుంటా వెళ్తున్నప్పుడు యేసయ్య ఆ గాడిద మీద యెరూషలేము వీధుల్లోనికి ప్రవేశిస్తారు. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యేసయ్యను చూస్తారు. యేసయ్య గాడిద పిల్ల మీద వస్తుంటే వాళ్ళందరికీ అమ్మో రాజు వస్తున్నారు, ప్రభువు వస్తున్నారు, అమ్మో మేమందరము చాలా ధన్యులం, ఎందుకంటే ప్రభువు మా వైపు వస్తున్నారు అని చెప్పి సంతోషంగా మరి ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తుంటే మరి కింద నేల మీద దుమ్ము ఉంటది కదా, రోడ్డు మీద, అది అమ్మో యేసయ్య వచ్చే దాని మీద దుమ్ము ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరి దగ్గర ఉన్న మంచి మంచి బట్టలు తీసుకొచ్చి, కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫేవరెట్ బట్టలు తీసుకొచ్చి ఆ యొక్క గాడిద కింద వేసినప్పుడు అది దాని మీద నడుచుకుంటూ వెళ్ళింది. కొంతమంది పొలంలోకి వెళ్ళి ఆ ఖర్జూరం మట్టలు నరికి తీసుకొచ్చి ఆ దారిలో వేసినప్పుడు యేసయ్య సంతోషంగా ఆ గాడిద మీద, నేను గాడిద మీద ఎక్కానే అని యేసయ్య బాధపడలేదు. అలాగే మనం అల్లరి చేస్తున్నా వీళ్ళని నేను పిలిస్తే వీళ్ళ వల్ల నా పరువు పోయిద్ది, వీళ్ళు నన్ను అందరి ముందు నన్ను అవమానపరుస్తారు అని యేసయ్య అనుకోరు. యేసయ్య కావాల్సింది మనం ఎలాంటి వాళ్ళమైనా సరే ఆయన మనల్ని దగ్గర తీసుకున్న తర్వాత మనం ఆయనకి మన జీవితాన్ని ఇచ్చి మనం బాగుంటే ఆయన ఎంతగానో సంతోషించే యేసయ్య. కాబట్టి అలా వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ, ముందున్న మనుషులు, వెనకాల వచ్చే ఆ జనాలు అందరూ కూడా ఆ ప్రభు వస్తున్నారు, ఆయనకి జయం కలగాలి, ప్రభు పేరిట వచ్చే ఆ యేసయ్యకి స్తుతింపబడాలి, ఆయన అన్ని స్థలాల్లో ఆయనకి జయం రావాలి అని అందరూ స్తుతిస్తున్నారు. పెద్దోళ్ళు కాదు, చిన్న పిల్లలు కూడా యేసయ్యను ఎంతగానో స్తుతించారు. ఇంకా యేసయ్యకి చిన్న పిల్లలు స్తుతించడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న పిల్లలంటే యేసయ్య ఆయన ఎంతో ప్రేమించారు చిన్న పిల్లల్ని. చిన్న పిల్లల మనసు ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యం అని చెప్పారు. ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఆ యేసయ్య అలా దాంతో ఆ గాడిని అలా స్వారీ చేస్తూ ఆ వీధులన్నీ తిరిగారు. అయితే ఇక్కడ మీకు ఒక ఫన్నీ స్టోరీ చెప్పాలా? ఒకసారి ఈ గాడిదే యేసయ్య లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఒకప్పుడు నేను వెళ్ళాను కదా, అందరు నన్ను చాలా గౌరవించారు కదా, ఇప్పుడు నేను వెళ్తాను, అందరు నన్ను గౌరవిస్తారు అని చెప్పి యేసయ్య లేకుండా ఒక్కటే వెళ్ళిందంట. ఎక్కడికి? యెరూషలేము వీధుల్లోనికి. అయితే అది ఒక్కటే వెళ్ళినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి కనిపించుకుంటూ నడుస్తుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే దానిపైన యేసయ్య లేరు. యేసయ్య ఉన్నప్పుడు దాన్ని అందరూ గౌరవించారు, అందరూ దానికోసం కొత్త బట్టలు వేశారు, ఎంతగా బాగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఒక్కటే వెళ్ళిందో అది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే అదేం చేసిందంటే, నన్ను పట్టించుకోరా ఇల్లు అని ఇంకొంచెం వాళ్ళ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరుస్తుంది వాళ్ళు పట్టించుకోవాలని. ఇంకా వాళ్ళు చూసి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు దాన్ని కొట్టారు. అప్పుడు దానికి అర్థమైంది, ఓహో యేసయ్య నా మీద ఉన్నప్పుడు నాకు విలువ, యేసయ్య నా మీద లేకపోతే నాకు విలువ లేదు అని చెప్పి అది భావించింది. కాబట్టి పిల్లలు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఇంకా మీరు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని ఇతరులు గౌరవించాలన్నా, మనల్ని ప్రేమించాలన్నా, మనపై దయ చూపించాలన్నా, మనల్ని మెచ్చుకోవాలన్నా మనలో యేసయ్య ఉన్నాడు అనుకోండి, అందరూ మనల్ని ఘనంగా చూస్తారు. అయితే యేసయ్య ఇలా
నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్తారు. దేవాలయంలోకి వెళ్ళిన వెంటనే సంతోషంగా వెళ్ళిన యేసయ్యకి అక్కడ ఉన్న పరిస్థితులు అసలు ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే మందిరం అంటే ఏంటి? యేసయ్యను ఆరాధించుకునే స్థలం. యేసయ్యను మనము మనస్ఫూర్తిగా, మన హృదయపూర్వకంగా మనం యేసయ్యని ఆరాధించుకుంటాం కదా. కానీ అక్కడ యేసయ్యను ఆరాధించుకోవడానికి బదులు అందరూ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ యేసయ్య కంటే డబ్బులు సంపాదించడానికి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైంది చేసుకోవడానికే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, అలాగే చేస్తున్నారు. ఇక యేసయ్యకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి తాళ్ళు తీసుకొని దాన్ని కొరడాలుగా చేసి అన్ని మొత్తం డబ్బులు ఇసిరేసి అక్కడున్న గొర్రెలు, మేకలు, పావురాలు అన్ని వదిలేసేసి అన్ని చెల్లా చెదురు చేసేసి బాగా కోపడ్డారు యేసయ్య. యేసయ్యకి మరి ఎందుకు కోపం రావాలి? యేసయ్య మంచోడు కదా, యేసయ్య కోపం రావాలా? వచ్చిద్దా? ఎందుకనంటే యేసయ్య ఎవరు? అసలు దేవుని మందిరం అంటే ఏంటి? ఈ యొక్క సర్వ లోకాన్ని, ఈ ప్రపంచం మొత్తం కూడా కేవలం ఒకే ఒక్క మాటతో యేసయ్య సృష్టించారు కదా. మరి అంత గొప్ప దేవుణ్ణి ఎంత జాగ్రత్తగా మనం ఆరాధించాలి. ఇప్పుడు మన స్కూల్లో క్లాస్ లో మన టీచర్ లెసన్ చెప్తుంది అనుకోండి, ఎవరన్నా వచ్చి ఐస్ క్రీమ్ అమ్మితే ఊరుకుంటారా? వాళ్ళని ఊరుకోరు కదా. మన టీచరు సీరియస్ గా క్లాస్ లో జరుగుతున్నప్పుడు ఎవరైనా వచ్చి బట్టలు అమ్ముతామనో, చాక్లెట్స్ అమ్ముతామనో ఇట్లా వచ్చారనుకో, ఊరుకుంటారా? ప్రిన్సిపల్ సార్ ఊరుకోరు కదా. కాబట్టి యేసయ్య కూడా ఒక చదువుకి అంత ఎక్కువ విలువ ఇస్తుంటే మరి గొప్ప దేవునికి ఎంత జాగ్రత్తగా ఆరాధించుకోవాలి మనం. ఇక అప్పుడు యేసయ్యకి బాగా కోపం వచ్చింది. ఇక యేసయ్య చేసే ఆ పని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మందిరంలో అధికారులకి నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళు పక్కకెళ్ళి యేసయ్య మీద సనుక్కుంటున్నారు, గునుక్కుంటున్నారు. చాలా సార్లు పిల్లలు ఏమవుతుంది, మనం కూడా ఏం చేస్తామంటే అక్కోళ్ళు లేకపోతే పాస్టర్ అంకుళ్ళు మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తారు కదా. గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, భయం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? మనం తిట్టుకుంటాం. కానీ అలా చెయ్యొచ్చా? అక్కడ వాళ్ళు మందిరంలో చేసేది తప్పు. ఆ తప్పుని యేసయ్య చూపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కానీ వాళ్ళు సరి చేసుకున్నారా? లేదు. సరి చేసుకోకుండా యేసయ్య మీద కోపం పడ్డారు. యేసయ్య మీద కోపపడితే మనకి అసలు మంచి జరిగిద్దా? మన జీవితం బాగుండిద్దా? కాదు కదా. కాబట్టి మనల్ని అక్కోళ్ళు కానీ సేవకులు కానీ ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే, నిజమే, నేను ఇలాంటి తప్పు చేయకూడదు, ఇలా ఉండకూడదు, నాకు ఇష్టమైంది నేను చేసుకోవాలనుకోకూడదు. యేసయ్యకి ఏది ఇష్టమో అలా చేసినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. అయితే ఈ స్టోరీ అంతట్లో మనం ఏం నేర్చుకున్నాం? ఆ కట్టబడిన గాడిద అది దేనికి పనికిరాదు, కానీ యేసయ్య దాన్ని కోరుకున్నప్పుడు అది లోబడి వెళ్ళింది. మనం కూడా నువ్వు చిన్న పిల్లవి, నువ్వేం చేయవు, నీకేం చేత కాదు అని మనల్ని చాలా మంది అంటారు కదా. కానీ మనల్ని అలా అన్నప్పుడు మనం కనుక యేసయ్యకి మనం మాట వింటే, ప్రార్థనకి రమ్మన్నప్పుడు వెళ్ళి ప్రార్థనలో మనం వెళ్ళి కూర్చుంటే, లేకపోతే ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేస్తే, వాళ్ళని తప్పు నీకు సరి చేసుకో అన్నప్పుడు మనం సరి చేసుకున్నాం అనుకో, ఏమైంది? గాడిద మాట విన్నప్పుడు ఆ గాడిద మాట వినింది, అది ఎంత ఘనపరచబడింది. అలాగ మనం కూడా మాట విని లోబడి మనం ఉంటే మనల్ని కూడా యేసయ్య ఘనపరుస్తారు. అదే విధంగా మనము దేవుని మందిరంలో ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, అల్లరి చేయకూడదు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకూడదు మనం. ఎందుకనంటే యేసయ్య అన్ని చూస్తున్నారు. యేసయ్య కోపం వచ్చింది అనుకోండి, అది మనకి మంచిది కాదు కదా. కాబట్టి మన మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. అక్కోళ్ళు, అయ్యగారోళ్ళు ఏం చెప్తున్నారో సైలెంట్ గా కూర్చొని జాగ్రత్తగా వాక్యం విని జాగ్రత్తగా, యేసయ్య నాకు సహాయం చేయండి, మంచిగా ఉండడానికి సహాయం చేయండి, ఆ గాడిద ఎలాగైతే నీకు లోబడిందో అలాగా నాకు లోబడే మనసు ఇవ్వండి యేసయ్య అని మనం ప్రార్థన చేసుకోవాలి. అదే విధంగా మనల్ని గద్దించినప్పుడు
మన తప్పులు మనకి అర్థం చేసినప్పుడు మనం కోపం తెచ్చుకోకూడదు, మనం వాళ్ళని తిట్టుకోకూడదు. అయితే మనం సరి చేసుకున్నాం అనుకో, మనము దాన్ని నిజమే నేను ఇలా తప్పు చేస్తున్నాను అలా చేయకూడదు అని యేసయ్య దగ్గర అడిగి ప్రార్థన చేసుకొని మనము యేసయ్యని అడిగితే యేసయ్య మనల్ని మంచిగా మారుస్తారు. అప్పుడు మనకి అంతా మన జీవితంలో మంచి జరుగుతుంది. మీ అందరికీ వందనాలు. ఓకే పిల్లలు, విన్నారు కదా లెసన్? ఎవరి గురించి చెప్పారు అక్క? చెప్పండి, ఎవరి గురించి చెప్పారు? గురించి. యేసయ్య దేని మీద వెళ్ళారు దేవాలయంలోకి? గాడిద. గాడిద మీద అక్క. గాడిద. యేసయ్య దాని మీద కూర్చుంటే ఎంత విలువ వచ్చిందో కదా గాడిదకి. అవునా? ఒక రోజు యేసయ్య లేకుండా గాడిద వెళ్ళింది. అప్పుడు ఏమైంది గాడిదకి? అవమానించారు. ఏమైంది? కొట్టారు, మళ్ళీ అవమానించారు. అవమానించారు, బాగా తన్నులు కూడా పడినాయి కదా. అవునా కదా? కాబట్టి యేసయ్య మన జీవితంలో ఉంటే మనకి ఘనత ఏంటి? మనకి ఘనత. అదే యేసయ్య మన జీవితంలో లేకపోతే అవమానం ఎదురవుతుంది, నష్టం ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది, ఇంకా ఏం ఎదురవుతుంది చెప్పండి? తన్నులు, తిట్టులు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. కాబట్టి యేసయ్య మన జీవితంలో లేకపోతే మనకి అస్సలు సంతోషం ఉండదు కదా పిల్లలు. కాబట్టి యేసయ్య మన జీవితంలో ఉంటే సంతోషము, సమాధానము కదా. కాబట్టి యేసయ్య మన అందరి హృదయంలో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? యేసయ్య నిన్ను మోసే గాడిదకి ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. అది నిన్ను మోస్తూ ఎవ్వరు ఎక్కని గాడిద అది. సో యేసయ్య మాత్రమే దాని మీద ఎక్కారు, తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళింది. అప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలు, మనం కూడా యేసయ్య మన హృదయంలో చోటిస్తే యేసయ్య ఎప్పుడు మన హృదయంలోనే ఉంటారు. ఇంక మనం ఎవ్వరికి చోటు ఇవ్వాల్సిన పని లేదు. లేకపోతే ఎవరు వచ్చి కూర్చుంటారో తెలుసా? మన హృదయంలో యేసయ్య చోటు ఇవ్వకపోతే ఎవరు వస్తారు చెప్పండి? సాతానికి మనం ప్లేస్ ఇవ్వాల్సిన పని లేదు పిల్లలు. అదే వచ్చి కూర్చుండిద్ది మన హృదయంలో. అర్థమైందా? నువ్వు పిలవకపోయినా వచ్చేసిద్ది. నువ్వు యేసయ్యకి చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. ఎవరు వచ్చి కూర్చుంటారు మన హృదయంలో? ఓకే. సో లేదు, సైతానానికి నేను ప్లేస్ ఇవ్వను. నా హృదయంలో ఎవరికి ఇచ్చేసాను? నేను యేసయ్యకే ఇచ్చేసాను. యేసయ్యకి మాత్రమే నా హృదయంలో స్థానం ఉందని చెప్పాలి. ఓకేనా? సో అందరు మోకరించండి పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. నెక్స్ట్ క్విజ్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పరిశుద్ధ ప్రేమ తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. యేసయ్య, ఆ కట్టబడిన గాడిదని ఎట్లాగైతే ప్రభువా అయ్యా నువ్వు కోరుకున్నావో, నేను కూడా ప్రభువా నా జీవితంలో కూడా యేసయ్య నేను కూడా అలరి చేసేదాన్ని ప్రభువా. నన్ను ఎన్నుకున్నావు కదా యేసయ్య, నన్ను క్షమించావు కదా, నా అలరితనాన్ని అంతటినీ తీసివేసావు కదా యేసయ్య. నన్ను కూడా ప్రభువా మహిమపరచడానికి దేవా నాలోనికి నువ్వు వచ్చావు కదా యేసయ్య. ఆ గాడిద మీద నువ్వు ఉన్నప్పుడు ఎట్లా ఘనతగా ఉందో ప్రభువా, అలాగే ప్రభువా నా జీవితంలోనికి నేను విన్న మాటలు, నేను సండే స్కూల్ కి వెళ్ళి విన్న మాటలు నేను కూడా ఫాలో అయితే నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా కనపరుస్తావు యేసయ్య. నాకు మంచి మార్కులు వచ్చేలాగా చేస్తావు కదా యేసయ్య అని అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయాన మమ్మల్ని అందరినీ, చిన్నపిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ సండే స్కూల్లో ఏవైతే మేము మాటలు వింటున్నామో వాటిని అన్నిటినీ ఫాలో అవడానికి సహాయం చేయండి యేసయ్య. అలరితనాన్ని తీసివేయండి యేసయ్య. మాలో కోపం ఉంటుంది యేసయ్య. ఆ గాడిదని అయితే ఎప్పుడైతే కొట్టినప్పుడు అది ఎట్లా అరిచిందో ప్రభువా, మేము కూడా మా తల్లిదండ్రుల మీద అరుస్తున్నాం యేసయ్య. దయతో క్షమించండి యేసయ్య. వాళ్ళ మాట అస్సలు వినట్లేదు యేసయ్య, క్షమించండి యేసయ్య. ఈ రాత్రికాల సమయాన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ సండే స్కూల్ ఇంకా అనేకమైన జరిగి మాలో మార్పును తీసుకురమ్మని నజరేయుడైన యేసు నామమున బ్రతిమలాడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నాలక్క.
ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక చిన్న సాంగ్ నేర్చుకుందాం, అందరు కూర్చోండి. నెక్స్ట్ క్విజ్. ఓకే ఓకే, సో ఇప్పుడు మీరు నాతో పాటు చెప్పండి, ఒక చిన్న సాంగ్ నేర్చుకుందాం మనం. చెప్పండి అందరూ. గాడిద నేనయ్యా, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. చిన్న గాడిద నేనయ్యా. అందరూ చెప్పాలి. నాన్న మీ మైక్స్ ఆన్ చేసుకోండి, ప్లస్ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. ఎక్కడ హోసన్నా హోసన్నా. ఓ వచ్చా మీ అందరికి? డన్ డన్. ఓకే, ఇంకా ఎవరైతే రాదో వాళ్ళు నేర్చుకోండి. రెడీ స్టార్ట్. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. ఏసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. చెప్పాలి నాన్న, నాకు మీ వాయిస్ వినిపిస్తున్నాయి, చెప్పాలి. ఓకే రెడీ స్టార్ట్. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. ఏసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. యేసు రాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా. అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది. ఓకే, ఇప్పుడు నేను పాడతాను, మీరు ఎవరు పాడమాకండి, జస్ట్ వినండి. ఓకే రెడీ స్టార్ట్. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. యేసు రాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. ఓకేనా పిల్లలు, వచ్చేసిందా? కొంచెమే వచ్చిందా? చెప్పండి. ఇంకొకసారి పాడుదాం, తర్వాత లేసి యాక్షన్ చేద్దాం. ఓకే రెడీ స్టార్ట్. గాడిద నేనయ్యా, చిన్న గాడిద. నాన్న మీరు ఎవరు మైక్ ఆన్ చేయొద్దు, బట్ పాడండి. ఓకే, మీరు నాతో పాటు కలిసి పాడండి. ఓకే స్టార్ట్. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. యేసు రాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులెయ్యగా. నా హృదయం పొంగుచున్నది. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసు రాజు స్వారీ చేసిన గాడిద నేనయ్యా. యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీ? ఓకే, అందరు లేచి నుంచోవాలి. 1 2 3 అనగానే నుంచోవాలి. ఓకే రెడీ స్టార్ట్. పిల్లలు అందరూ కెమెరాస్ ఆన్ చేయాలి. కెమెరాస్ అందరూ ఆన్ చేసేయండి. సాంగ్ ఒక్కటి చేద్దాం. అందరూ కెమెరాస్ ఆన్ చేయాలి. నాన్న కెమెరాస్ ఆన్ చేయాలి అందరూ. ఈ ఒక్క సాంగ్ మనం యాక్షన్ సాంగ్ చేద్దాం.
ఓకే డన్. ఆర్ యు రెడీ? వీడియోస్ ఆన్ చేయాలి. ఓకే డన్. స్టార్ట్. రెడీ? ఓకే ఓకే స్టార్ట్. గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, ఏసురాజు స్వారీ చేసిన గాడిదనేనయ్యా, గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, ఏసురాజు స్వారీ చేసిన గాడిదనేనయ్యా, ఏసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి గంతులయ్యగా నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులయ్యగా నా హృదయం పొంగుచున్నది. ఇంకొకసారి అర్థం పిల్లలు. ఓకే రెడీ స్టార్ట్. గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, ఏసురాజు స్వారీ చేసిన గాడిదనేనయ్యా, గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, ఏసురాజు స్వారీ చేసిన గాడిదనేనయ్యా, ఏసురాజు వెళ్ళగా హోసన్న హోసన్న అని కేకలు వినబడెను, ఎగిరి ఎగిరి గంతులయ్యగా నా హృదయం పొంగుచున్నది, ఎగిరి ఎగిరి గంతులయ్యగా నా హృదయం పొంగుచున్నది. వెరీ గుడ్ పిల్లలు, అందరు కూర్చోండి. ఓకే డన్. ఓవర్ టు శాంసన్ అన్న అండ్ టీమ్. క్విజ్ పిల్లలు. నాన్న అందరు కూర్చోండి. ఇంకా సో ఇప్పుడు మీకు క్విజ్ క్వశ్చన్స్ అడుగుతారు అనే వాళ్ళు, మీరు చెప్పాలి. ఓకే వ్యాపారం చేస్తున్నారు పిల్లలు కథ బాగున్నారా? స్టోరీ అంతా తలకాయలు ఇలా ఊపుతున్నారా ఇలా ఊపుతున్నారా ఏం అర్థం కావట్లా. ఓకే చాలా బాగా విన్నట్టు వినపడతా ఉంది. ఈ క్వశ్చన్ లో ఈ యొక్క స్టోరీలో కొన్ని క్వశ్చన్లు అడుగుతాము, సరిగ్గా ఆన్సర్ చేయాలి. ఓకే అన్న షేర్ చేస్తా. ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే. ఈ స్టోరీ అంతట్లో ఒక జంతువు ఉంది. ఆ జంతువుని పదే 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 అక్క ఎప్సిబ్ అక్క చెప్తా ఉంది. ఆ జంతువు ఏంటి చెప్తారా? ఓకే అన్మ్యూట్. గాడిద 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 వెరీ గుడ్ గాడిద. వెరీ గుడ్. యేసు ప్రభు ఎన్ని గాడిదల మీద ఎక్కారు? ఒక గాడిద రెండు గాడిదల మీద ఎక్కారా? కూర్చుంటాడు. వెరీ గుడ్. ఒక గాడిద మీదే యేసయ్య ఒక గాడిద మీదే ఎక్కారు. ఈ యేసయ్య గాడిద మీద ఎక్కి ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ వీధుల్లోకి వెళ్ళారు, ఏ ఊర్లోకి వెళ్ళారు చెప్తారు? వెరీ గుడ్ వెరీ గుడ్. యెరూషలేం వీధుల్లోకి యేసయ్య గాడిద మీద ఎక్కి వెళ్ళారు. రైట్. యేసయ్య గాడిద మీద ఎక్కి వెళ్తున్నప్పుడు రోడ్ల మీద ఆ వీధుల్లో ఏం పట్టారు? చెప్పండి.
వెరీ గుడ్. అవును, బట్టలు పరిచారు కదా. యేసు ప్రభు ఎక్కిన గాడిద నేల మీద నడవకూడదని, దానికి మట్టి అంటకూడదని, దాన్ని విలువగా చూడాలని ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారంటే, చక్కగా ఆ గాడిద నడుస్తున్నప్పుడు ఆ రోడ్ల మీద మట్టి అంటకుండా వాళ్ళ వస్త్రాలు, బట్టలు పరిచారనమాట. అలాగనే వారు ఇంకా అదే కాకుండా వారి చేతిలో మట్టలు, ఆ దినాల్లో అక్కడ మట్టలు ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ మట్టలు పట్టుకొని యేసు ప్రభు నడుస్తా ఉన్నప్పుడు యేసు ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. ఇంకొక క్వశ్చన్ మీకు, యేసయ్య గాడిదని తెమ్మని ఎవరికి చెప్పారు? వెరీ గుడ్. అప్పుడు ఆ గాడిద ఏ స్థితిలో ఉంది? వెరీ గుడ్. యేసు ప్రభు మరి ఎవరన్నా గాడిద తీసుకెళ్తుంటే అడిగితే ఏం చెప్పమని చెప్పారు? అది ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. బైబిల్ బాగా చదువుతున్నారు. అన్న సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అన్న సిగ్నల్ బ్రేక్ అవుతుంది. అన్న సామ్సన్ అన్న సిగ్నల్ బ్రేక్ అవుతుంది, చూడండి ఒకసారి. ఓకే పిల్లలు, సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, అందులో నుంచి మీరు నాకు ఆన్సర్ చేయాలి. ఓకే, ఇవి యేసయ్య చేసిన అద్భుతాలు. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. వెరీ గుడ్. వాటర్ ని వెరీ గుడ్ పిల్లలు, కరెక్ట్. కాపీ కొడుతున్నారా? వాటర్ ఇంటూ వైన్. Done. Question. Okay, next image. రోగిని స్వస్థత పరిచాడు. చనిపోయిన బాబుని బ్రతికించాడు. ఇంకా ఏమైనా ఆన్సర్స్ చెప్తారా? 12 సంవత్సరాల రాయి కుమారుడు చక్కని బాబుని బతికి అధిపతి కొడుకుని బ్రతికిస్తారు, అది ఓకేనా? ఈ దీనికి ఆన్సర్ ఒక మనిషిలో బయటికి తీసాడు. సాతానాత్మ తీసాడు. బయటికి తీసాడు. అందరూ ఆన్సర్ చేయాలి. కొంతమంది అంతే చూస్తున్నారు, ఏదో ఒక ఆన్సర్ చేస్తే మీరు ఒక మనుషులో నుంచి పెద్ద ఆత్మ తీసేసి పండుగ ఇచ్చేసాడు. వెరీ గుడ్ జాయ్. నెక్స్ట్. ఓకే ఓకే, ఇప్పుడు నేను నేమ్స్ చెప్తాను, వాళ్ళు మాత్రమే చెప్పండి, ఓకేనా? వెరీ గుడ్. ఇది అపవిత్ర ఆత్మను పారద్రోలేరు యేసయ్య.
drives out an evil spirit. Okay. ఇది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి పడుకుంటున్నారని చెప్తున్నాడు. వాళ్ళందరూ మ్యాడ్ పీపుల్ అనుకున్నారు. అప్పుడు దేవుడు లేవనెత్తాడు ఆ అమ్మాయిని. చిన్నదానా లేవు అన్నాడు అక్క. శిరీష శాంసన్ అని వస్తే ఒకసారి చెప్పు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని మార్చాడు. ఎలా అంటే తన పడుకుంటుందా అని చెప్పాడు. వెరీ గుడ్. ఏసయ్య అలాంటి చాలా అద్భుతాలు చేశారు కదా పిల్లలు. కొంచెం ఈ ఇమేజ్ మనకు అలా కనిపిస్తుంది, కానీ ఇది పేతురు అత్తగారిని ఏసయ్య స్వస్థపరిచిన ఇమేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. యేసయ్య పేతురుతో వెళ్ళారు. అప్పుడు వచ్చేటప్పుడు చాలా కష్టపడ్డారు. వాటర్ మీద నడిచినప్పుడు అప్పుడు పేతురు అడిగారు, యేసయ్య నేను కూడా వాటర్ మీద నడుస్తాను అని చెప్పారు. పేతురు కూడా నడిచాడు. చొప్పున వేసినప్పుడు చాలా చేపలు చెప్పాడు నీళ్ళలోకి నాన్న ఎవరు ఇవన్నీ గీస్తుంది? ఎందుకట్లా గీస్తున్నా? గీయకూడదు ఇలాగా. మనం క్విజ్ పిల్లలు కనిపించు మళ్ళీ ఇవి. ఓకేనా నాన్న? మీరు గీయొద్దేమి, జస్ట్ చూడండి అంతే, చూసి ఆన్సర్ చేయండి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి చెప్పారా? ఆన్సర్ ఏంటి? యేసయ్య పేతురుని నెత్తో నీళ్ళలో కొట్టమని చెప్పాడు. నీళ్ళలో కొట్టిన తర్వాత తీసిన తర్వాత చాలా చేపలు వచ్చినాయి. వెరీ గుడ్. దేవుడు అప్పుడు యేసయ్య నీళ్ళ మీద ఒక రోజు కుష్టి రోగిని మామూలుగా జాయ్ ఒక్క నిమిషం ఆగు. చూద్దాం. ఓకేనా జాయ్? జాయ్ ఆగు ఒక్క నిమిషం. ఇంకెవరైనా చెప్పండి పిల్లలు. నిషిత అండ్ నాన్సీ చెప్పండి. కుష్టి రోగిని యేసయ్య స్వస్థపరిచారు. యేసయ్య స్వస్థపరిచారు కదా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చెప్పండి. నానా ఎవరు చెప్తారు? కరీంనగర్ వాళ్ళు చెప్పండి. ఓకే మహీధర్ చెప్పు. మహీధర్ మంగళగిరి చెప్పు. ఒక అతన్ని దేవుడు స్వస్థపరిచి తన పాపములను క్షమించాడు. కరెక్ట్ ఆన్సర్. ఓకే. నాన్న ఎవరు ఎల్ఏఎఫ్ అన్న ట్యాగ్ తో ఉంది అది? పద్మ మైలవరం. నాన్న గీయకూడదు. ఓకేనా? ఇవి మళ్ళీ ఇమేజెస్ కనపడవు. ఓకే. ప్యారలైజ్ చెప్పండి. చనిపోయిన తన కొడుకుని లేపాడక్క యేసయ్య. యేసయ్య లాజరుని లేపాడు. ఎవ్లిన్ అండ్ జస్లిన్ మీరు చెప్పండి. ఎవరి పేరు చెప్తానో వాళ్ళే చెప్పండి. నాలుగో రోజు దేవుడు లాజరుని లేపాడు. అతని ఇంటే తిరిగి లేపాడు. కుమారుని లేపాడక్క. నానా నేను ఆగండి ఒక్క నిమిషం. ఎవ్లిన్ అండ్ జస్లిన్ ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్ కి.
మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. నేను మీ నేమ్స్ చదువుతాను, అప్పుడు మాత్రమే చెప్పండి. ఓకే ఎవెలిన్? ఓకే దేవి అక్క వాళ్ళ పాప. ఫిలిప్ ఒక ఆయన ఫుట్ సరిగ్గా లేనప్పుడు అప్పుడు ఫిలిప్ చెప్పాడు నువ్వు లెగ్స్ నువ్వు నడుమని. కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరైనా చెప్పండి. హ్యాండ్ మాత్రమే రైజ్ చేయండి, నేను అడుగుతాను. హ్యాండ్ మాత్రమే రైజ్ చేయండి. ఓకే జ్యోత్స్న మీరు చెప్పండి. గవిని యుద్ధ కుమారుని లేపాడక్క. ఎవరిని? గవిని యొక్క కుమారుని లేపాడు. ఎవరిని? ఓకే నాన్సీ చెప్పండి. నేను నాన్సీ చెప్పండి. విధవరాలైన కుమారుడు. విధవరాలి కుమారుడిని వేసేసి స్వస్థపరుస్తా. జ్యోత్స్న నువ్వు కూడా చెప్పింది అదే ఆన్సరా? అదే ఆన్సర్ చెప్పావా? అదే చెప్పానక్క. విధవరాలి కుమారు అన్నావా? ఓకే ఓకే నాకు అర్థం కాల, సారీ. ఓకే కరెక్ట్ ఆన్సర్. జ్యోత్స్న అండ్ నిషిత వాళ్ళు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ శాంసన్ అని వచ్చారా? శిరీష ఆపివేశాడక్క. వచ్చారా? వచ్చారు. ఓకే ఓకే 1 minute. ఆపివేశాడక్క. ఓకే అన్న నేను ఇది పోస్ట్ చేశాను, ఇమేజెస్ చూపించి అడగండి. యేసయ్య స్టామ్ ను కామ్ చేసాడు. స్టామ్ యేసయ్య మాట వింది. ఈ పిక్చర్ చూస్తున్నారా పిల్లలు? యేసయ్య గాలిని తుఫాన్ని గద్దించాడు. దాంట్లో ఎవరెవరు కనపడుతున్నారు? ఒక్కలే ఉన్నారా? యేసయ్య ఇంకా వాళ్ళ ఫాలోవర్స్. ఓకే యేసయ్య తన జీసస్ అండ్ హిస్ డిసిపుల్స్. యేసయ్య and how many disciples? నాన్న పద్మ మైలవరం ఎవరు? గీయొద్దు అన్న. చేపతో మునిగిపోయాడు. ఎన్ని రోజులు రా? ఎన్ని రోజులు? ఎవరు? అప్పుడు ఎంతకి చెప్పండి అందరూ. ఎవరైనా అప్పుడు దగ్గరికి మూసాడు. పిల్లలు నాకు మీరు క్లారిటీగా వినిపించట్లేదు.
మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే డన్. నానా న్యూస్ లో ఉన్న పిల్లలు మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చేయండి. ఎవరు మాట్లాడొద్దు. నో. జోబు 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 నయమాను నైమాను కరెక్ట్ ఆన్సర్. గట్టిగా కరెక్ట్ ఆన్సర్. షడ్రక్, మేషక్ అండ్ ఓకే. ఇప్పుడు చెప్పండి ఎలిజబెత్ దశరథంగా మార్చడం. ఓ కాపీ కొట్టదు. పేరెంట్స్ ఎవరు హెల్ప్ తీసుకోకుండా చెప్పాలి మీరు. నేను టఫ్ క్వశ్చన్ ఇచ్చాను. మార్చడం. నీళ్ళను అదే అక్కడ 6 చెప్పండి. బాగా చూడండి ఎన్ని ఉన్నాయో. దగ్గరికి వెళ్ళిన విధవరాలు అయ్యో రేస్ చేసే చెప్పండి. ఎలీషా దగ్గరికి వెళ్ళిన విధవరాలు. వెరీ గుడ్ గిఫ్టీ అండ్ అభి. ఎలీషా దగ్గర వెళ్ళిన విధవరాలకి చాలా అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి ఆయన ఉన్న కొంచెం నూనెని ఖాళీ పాత్రలో పోయమంటారు. అది గట్టిగా పాడబడండి. వెరీ గుడ్. ఎరికో గోడలు ఎవరు కూల్చారు పిల్లలు? జెరికో వాళ్ళు పాండ్లకు జెరికో వాళ్ళు కింద పడిపోయింది. ఎవరు కూల్చారు ఎరికో గోడలు? ఇశ్రాయేల్ ప్రజలు. ఏసై హెల్ప్ తీసుకొని యెహోషువ వాళ్ళందరూ సైన్యం అంతా కూల్చారు. పిల్లలు ఒక సండే స్కూల్ కంట ఒక టీచర్ వెళ్ళారంట. ఆ టీచర్ వెళ్తే ఎవరు ఎరుకో గోళ్ళు కూల్చింది ఎవరు అన్నారంట. అంటే మేము కాదు టీచర్, మేము కాదు, అలాంటి పనులు మేం చేయం అన్నారంట. మేము అలాంటి పనులు చేయం టీచర్, ఎవరికో గోళ్ళు మేము కాదు కూల్చింది అన్నారంట. అంటే వాళ్ళకి యెహోషువ కూల్చారని తెలియదు, కానీ మీరు మంచి పిల్లలు, మీకు ఆన్సర్ తెలిసింది. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. పరలోకం తీసుకెళ్తున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ రెడీగా ఉండండి రా. అగ్నిలో చెట్టు మోషతో యేసయ్య ఫైర్ బుష్ లో మోషతో. ఓకే, ఇప్పుడు నేను ఎవరైతే అడుగుతారో వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరు గురించి ఇది? ఓకే, మీరు చెప్పండి నాన్న. నోస్బిట్ పిల్లలు గట్టిగా. మోషే చెప్పండి. మోషే ఎక్కడున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది?
లేరా నాకు స్టాండ్ అప్ వినిపించట్లా. దేవుడు అగ్ని ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ యేసయ్య ఒకటి విడిచిపెట్టి రామని చెప్తారు, ఏంటది? కర్ర కాదు, చెప్పులు. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇది చెప్పండి నాన్న. ఓకే, మీరు ఆగండి, నోస్ పిల్లలు ఆగండి. ఇప్పుడు జెస్సీ ఆగండి మీరు. నెక్స్ట్ జెస్సీ గిఫ్టీ, మీరు చెప్పండి నాన్న. అన్మ్యూట్. నాన్న చెప్పండి. అబ్రహాము అక్కడ నుంచి వెళ్తుంటే సముద్రం 2 పాయలుగా విడిపోయింది అక్క. ఆ ప్రజలందరూ ఇంకా ఇంకెవరు చెప్తారు? అరే చెప్పండి రా, నువ్వు చెప్తావు. మహీధర్ మంగళగిరి చెప్పు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని దాటితే ఈజిప్ట్ వాళ్ళు దాని లోపలికి వచ్చినప్పుడు యేసయ్య దాన్ని విడిచిపెట్టినప్పుడు నీళ్లు వాళ్ళ మీద పడి ఊపిరాడగా చనిపోతారు. మీ ఫేసెస్ కనిపించట్లా, కొంచెం కెమెరా పైకి పెట్టుకోండి. ఓకే, ఎవరిని దేవుడు అక్కడ నిలబెట్టి పాయలుగా చేశారు? మోషే. వెరీ గుడ్. ఇందాక నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే మోషే దగ్గర అబ్రహాము అని చెప్పావు. ఓకేనా? సో అందుకనే జెస్సీ. లైవ్ రా ఇది. నెక్స్ట్ రెడీగా ఉండండి. ఇప్పుడు నేను ఎవరు అడిగితే వాళ్ళే చెప్పండి, మీరు ఆన్సర్ చేయొద్దు. ఓకే, అందుకనే నేను మీ మైక్స్ ఆఫ్ చేసేస్తున్నాను, మీరు ఆన్సర్ చేయొద్దు. ఇది చెప్పండి. తెరీసా చెరుకు మిల్లి చెప్తాను. ప్రజలందరూ ఆ గోడ పైన రెడ్ కలర్ గా ఒక పెయింట్ వేస్తారు. అప్పుడు ఒక ఏంజల్ వచ్చి ఈజిప్టియన్ లో ఉన్న అందరూ ఫస్ట్ పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తారు. వావ్, వెరీ గుడ్. ఇది చాలా టఫ్ క్వశ్చన్. సో బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్. సో ఇదేంటంటే ఇమేజ్ ఆ ఎగుప్తు నుంచి కానాను బయలుదేరుతున్న సమయంలో ఇశ్రాయేలు చెప్తారు, ఇదిగో మరణదూత ప్రవేశిస్తుంది, పుట్టిన ప్రతి తొలిచూలు బిడ్డలని చనిపోతారు ప్రతి ఇంట్లో, కాబట్టి మీరు ఆ గొర్రెని చంపి ఆ రక్తాన్ని గుమ్మానికి ప్రోక్షించుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్న ఇమేజ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది చెప్పండి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చెప్తారు? ఓకే, దేవి అక్వాల్ బాబు చెప్తున్నాను. నానా చెప్పు. ఫారోకి ఒక కళ ఆ కళ జోసఫ్ ఆ రోజంతా ప్రేయర్ చేసి యోసెఫ్ చెప్పారు, ఫస్ట్ 7 years లో క్రాప్స్ అంతా బాగానే ఉంటాయి, నెక్స్ట్ 7 years లో ఈజిప్ట్ మొత్తం ఫుడ్ లేకుండా ఉంటదని. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 7 మంచిగా ఉన్న వెన్నెలు ఉన్నాయి, 7 బలహీనమైన వెన్నెలు ఉన్నాయి కదా. 7 బలమైనవి ఏంటంటే అది ఒక 7 మంచిగా పంట పండే సంవత్సరాలు, 7 కరువు ఉన్న సంవత్సరాలు అని అర్థం. అది యోసేపు మాత్రమే దానికి భావం చెప్తాడు. వెరీ గుడ్. నేనేమేంటి ఏం పేరు? హదస్సానా? హన్సిని అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, నెక్స్ట్ ఇది చెప్పండి. జాయ్ చెప్పు. మోసెస్ వాళ్ళ మదరు మోసెస్ ని దేంట్లో చెప్పు
మోసెస్ ని బోట్ లాగా చేస్తారు, కానీ కానీ అప్పుడు దాని లోపల ఏదో కాటన్ వేసి అలా పెడతారు. మోషని వదిలేసిన తర్వాత వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎందుకంటే అక్కడ మోష వాళ్ళ మదర్ ఉన్న చోట వార్ జరుగుతుంది, అందుకు పంపించేటప్పుడు అది అది ఈజిప్ట్కి వెళ్ళింది. ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరు అమ్మాయిలు వచ్చి పికప్ చేసుకున్నారు. దాన్ని పికప్ చేసుకుని పారో దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్. మోసెస్ పిల్లలు, మోసెస్ అది సో జమ్ము పెట్టెలో పెట్టి వాళ్ళ మమ్మీ ఇంకా ఫరో మగపిల్లలు చంపేయమని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే భయపడిపోయి నైల్ నదిలో వదిలేస్తుంది. సో అప్పుడు ఫరో కుమార్ తీసుకొని పెంచిద్ది యోసేపు. నెక్స్ట్ ఇది చెప్పండి, ఎవరు చెప్తారు? విన్సీ చెప్తావా? ఎవరు చెప్తారు? కొత్త వాళ్ళు ఎవరైనా? ఓకే మహీధర్ చెప్పు నాన్న. ఆ యేసయ్య 10 తెగుళ్ళు యెహోవా ఈజిప్ట్ వాళ్ళకి 10 తెగుళ్ళు ఇస్తారు. వాళ్ళలో కప్పలు నీళ్ళని రక్తంగా మార్చడం, ఎద్దులన్నీ చనిపోవడం, కప్పలు రావడం, పిల్లలు చనిపోవడం, ఇట్లా తెగుళ్ళు ఇస్తాడు. ఏంటేంటి? యెహోవా ఈజిప్ట్ వాళ్ళకి 10 తెగుళ్ళు ఇస్తాడు. దానిలో కప్పలు రావడం, నీళ్లు ద్రాక్ష రసంగా మారడం, రక్తంగా మారడం. ఓ నీళ్ళు రక్తంగా మారడం. ఓకే కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ మహీధర్, కరెక్ట్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ ఇది చెప్పండి. వెరీ గుడ్ వెరీ గుడ్ మోసెడ్ పిల్లలు, వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్. ఇది చెప్పండి, ఇది ఎవరు చెప్తారు? జోస్నా చెప్తారా మీరు? ఇది జోస్నా శ్రీ కరీంనగర్ చెప్తారా? ఒక్క నిమిషం ఆగు. చెప్పు. యాకోబు పడుకుంటే కలలో నిచ్చెన వస్తదక్క. వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్. యాకోబు పడుకున్నప్పుడు ఆయన కల వస్తుంది కదా, దేవదూతలు ఆకాశం నుంచి భూమికి నిచ్చెన వేసుకొని ఎక్కి దిగుతున్నట్లు కల వస్తుంది. కరెక్ట్. ఇది ఇది ఎవరు చెప్తారు? చెప్పండి నిషిత, నాన్సీ చెప్పండి. అబ్రహాము ఏంటి అక్కడ ఏం చేస్తున్నాడు? బలిస్తున్నారు. కరెక్ట్. ఇది చెప్పండి. ఇది ఎవరు చెప్తారు? ఏంటి? కాదు. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, చెప్పండి. 10 మందిని స్వస్థపరిస్తే అందులో ఎవరు నాతో వస్తారంటే ఒక్కడు వస్తాడక్క. కరెక్ట్ కరెక్ట్ వెరీ గుడ్ నాన్న జెస్సీ, కరెక్ట్ ఆన్సర్. 10 మంది కుష్టి రోగుల్ని వేసే స్వస్థపరిస్తే వాళ్ళలో ఒక్కలే వచ్చేసేకి థ్యాంక్స్ చెప్తారు. ఓకే నెక్స్ట్ ఇది చెప్పండి. Babel Tower. వెరీ గుడ్
బాబేలు గోపురం. వాటర్ ని నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం. పెళ్లికి వెళ్తాడు, పెళ్లికి వెళ్ళినప్పుడు అప్పుడు నీళ్ళని ద్రాక్ష రసంగా చేస్తాడు. ఓకే, ఇది స్త్రీని వంగిపోయిన స్త్రీని సంచాస్తాడు. వాక్యం ఆరోగ్యం బాగు చేశాడు. దేవుని దగ్గరికి ఇదేంటి పిల్లలు? ఇదేంటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏదేంటి చెప్పండి. నెబుకద్నెజర్ కరెక్టేనా? చెప్పు. ఏంటి అక్కడ ఏం రాస్తున్నారు? మెనెమెనెటెకెల్ ఉఫార్సిన్ అంటే ఏంటి? దేవుడు వేచి చూసినప్పుడు మనము తక్కువ అయిపోతాం. ఇది బెల్షాజర్ గురించి చెప్పిన మాట పిల్లలు, నెబుకద్నెజర్ కాదు. అబద్ధాలను విడిచిపెట్టి నాయన తల్లిదండ్రులకు లోబడేవారుగా, దేవునికి భయభక్తులు కలిగి జీవించేవారుగా, వారి చదువులో మీరు తోడుగా ఉండటానికి సహాయం చేయమని, ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సండే స్కూల్ జీవం అంతట్లో మీరు నీకు వందనాలు, మీరు ఉండి నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన నీ పాదతని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు మీ అందరికి. ఆమేన్. అందరికి వందనాలు పిల్లలు. అక్క మనం మెమరీ వర్స్ నేర్చుకోలేదు అక్క. మీకు మెమరీ వర్స్ ఇవ్వడానికి హెప్సీ అక్క రెడీగా ఉన్నారు మన మధ్యలో. సో హెప్సీ అక్క మెమరీ వర్స్ ఇస్తారు. హెప్సీ అక్క, ఎంతమంది లాస్ట్ వీక్ మెమరీ వర్స్ నేర్చుకున్నారు చెప్పండి. నేర్చుకోవాలా? లూకాసు వార్త నుంచి ఇచ్చాం కదా పిల్లలు. మీరు నేర్చుకొని ఒక బుక్ పెట్టండి, ఓకేనా? ఒక బుక్ పెట్టుకోండి, ఒక పెన్ ఖచ్చితంగా మీరు సండే స్కూల్ కోసమే పెట్టండి. ఒక బుక్, పెన్, ఈ రోజు డేట్ వేసి ఆ రిఫరెన్స్ మెమరీ వర్స్ రాయాలి, ఓకేనా? సో శోభకు మనకు మెమరీ వర్స్ నేర్పిస్తారు ఇప్పుడు. శోభక్క మత్తయి 21:5 నేర్పిమన్నారా? ఓకే పిల్లలు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం ఓపెన్ చేయండి. చెప్పండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై, చెప్పండి పిల్లలు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను చెప్పుడి. సో మాథ్యూ 21:5 రాసుకోండి ఎక్కడైనా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం మెమరీ వర్స్. ఓకే 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 పిల్లలు. సో మనము పరలోక ప్రార్థనతో ఎండ్ చేసేసుకుందాం. బాయ్ బాయ్. నెక్స్ట్ వీక్ నేను డాంకీ ఎలా చేయాలో నేర్పిస్తా, ఓకేనా? పేపర్ తో. సో మీరు బ్రౌన్ కలర్ స్కెచ్, పేపర్, గమ్ముతో రెడీగా ఉండండి, ఓకే? డాంకీ ఎలా చేయాలో చూపిస్తాం. మనము గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా డాన్స్ వేద్దాం ఆ డాంకీ పట్టుకొని. ఓకే రెడీయా? ఒక వైట్ పేపర్, బ్రౌన్ స్కెచ్, గమ్ తెచ్చుకోండి, ఓకే? ఓకే. సో జోషి అన్న 21:5 రా.
జోష్ అని ఉన్నారా అక్క? ఉంది. చిన్న ప్రేయర్ చేయమనండి ఒకసారి, మళ్ళీ ఎండింగ్ ప్రేయర్, పరలోక ప్రార్థన కూడా మళ్ళీ. పిల్లలు అందరు నేర్చుకుంటారండి మెమరీ వర్స్, ఓకేనా? నానా నువ్వు చేసావా? ఏంటక్క మెమరీ వర్స్? ఏది చూపించు. ఓకే, వెరీ గుడ్. పిల్లలు ఇంకా ఎవరైనా చేశారా నేను ఇచ్చిన హోంవర్క్? దగ్గర అది ప్లాస్టిక్ కొంచెం డిఫరెంట్ గా చేసానక్క. ఓకే, వెరీ గుడ్, నో ప్రాబ్లం, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఎవరైనా చేశారా పిల్లలు? లాస్ట్ టైం ఇచ్చిన హోంవర్క్ కదా. మన హార్ట్ లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ కరెక్ట్ నాన్న, చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. నెక్స్ట్ జోషి అన్న చిన్న ప్రేయర్ చేసి పరలోక ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. నానే మెమరీ వాట్స్ ఇచ్చారు నాన్న, వాటిలో ఎందుకు రాసుకుని నాన్న మళ్ళీ చదివి అప్పచెప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి నాన్న. ఈ జూమ్ లో ప్రభా సండే స్కూల్ అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు, మీరు ఒక్కొక్కరిని వాడుకున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నేను ప్రార్థిస్తుండగా యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మారుదినం ఆహారం మాకు దయచేయండి, మా అపరాధం మమ్మల్ని క్షమించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వు అయినావు తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలన్నా, వందనాలన్నా. మెమరీ వర్స్ ఏంటక్క? మాథ్యూ 21:5. ఓకే పిల్లలు, అందరికీ వందనాలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అందరికీ వందనాలు పిల్లలు. బాయ్. వందనాలు అక్క. బాయ్ అక్క. బాయ్. త్వరగా జాయిన్ అయిపోండి నెక్స్ట్ వీక్ కూడా. ఓకే, బైబిల్ స్టూడెంట్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మేరీ అక్క, శాంసన్ అన్న, బ్లెస్సింగ్ అక్క, జోషి అన్న అండ్ శోభా అక్క, ప్రత్యేకంగా పవన్ అన్నకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అందరికీ వందనాలు తల్లి. పిల్లలు బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. బాయ్.